హలో ఆల్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్ తన యొక్క జాబ్ క్యాలెండర్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ని మే 25 or 15న యూనివర్సిటీ ప్రొఫెసర్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నార్మల్గా ఆగస్ట్ 15th రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఇంప్లిమెంటేషన్లో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్ల వాటిని పరిష్కరించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా స్మూత్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగడం కోసం అని చెప్పేసి ఈ ఆగస్ట్ 15th రిలీజ్ చేయాల్సిన నోటిఫికేషన్ని సెప్టెంబర్ 15th పోస్ట్ పోన్ చేసింది. సో మనకి ఆగస్ట్ 15th నోటిఫికేషన్లు అనేవి రావడం లేదు. సో అందరికీ కూడా 1 month ఎక్స్ట్రా టైం దొరికింది. 1 month ఎక్స్ట్రా టైం దొరికింది. సో అయితే కొంతమంది ఈ న్యూస్ చూసిన వెంటనే చాలా డిసప్పాయింట్కి గురవుతారు, కొంతమంది కొద్దిగా ఆనందపడతారు. కానీ ఈ న్యూస్ చూసిన తర్వాత ఒక యాస్పిరెంట్ ఈ కొత్తగా వచ్చిన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయమే మనం మాట్లాడుకుందాం. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది, ఆ అనౌన్స్మెంట్ కూడా నీకు చెప్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ క్విక్ జాబ్ అప్డేట్స్ అండ్ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ వీటిని ఎలా డీల్ చేయాలనే విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నా, ఈ క్లాసెస్ మీరు వినాలన్నా సరే ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. అండ్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. అండ్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే అక్కడ మీకు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మీ క్వశ్చన్స్ అనేవి మీరు అడగొచ్చు. అండ్ మీ ఫెలో యాస్పిరెంట్ మీకు ఆన్సర్స్ చెప్తారు, లేదంటే నేనే మీకు డైరెక్ట్గా దానికి ఆన్సర్స్ అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది. ఆగస్ట్ 15th మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం లేదు. అండ్ సెప్టెంబర్ 15th నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇందులో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ 1 అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్స్, ఏడబ్ల్యూ ఎన్విరాన్మెంట్ అండ్ ఐపీఓ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇలా చాలా సుమారుగా 25 నోటిఫికేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నిటిని కలిపి ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇవన్నీ కలిపి సుమారుగా 3,000 చిల్లర, 3,000 ప్లస్ 3,000 ప్లస్ నోటిఫికేషన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ 4 జోన్లను 6 జోన్లుగా మార్చడం అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎంప్లాయీస్ని ఏ జోన్ ఎంప్లాయీస్కి ఆ జోన్కి అటాచ్ చేయడం, ఈ విషయాలన్నింటి మీద గవర్నమెంట్ ఈ విషయాలన్నింటినీ చేయడం వల్ల గవర్నమెంట్ ఈ కొత్త రిక్రూట్మెంట్ మీద, ప్రమోషన్స్ మీద బ్యాన్ విధించింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో మేబీ ఆ ప్రాసెస్ ఏదో లేట్ అవ్వడం లేదా ఏవో టెక్నికల్ రీజన్స్, ఈ టెక్నికల్ రీజన్స్తో పొరపాటు నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా కేసెస్ ఫైల్ అవుతాయి. ఒక కేసు ఫైల్ అయితే ఒక నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు లేట్ అవుతుంది అన్న విషయాన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ గవర్నమెంట్లోని కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎలా జరిగిందో మనకు అందరికీ తెలుసు. లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ని ఈ గవర్నమెంట్ క్లోజ్ చేసింది, అంటే పూర్తి చేసింది. అంటే ఎన్నాళ్ళు ఒక కేసులు పడ్డ తర్వాత ఆ కేసు వల్ల ఆ నోటిఫికేషన్ ఎన్నాళ్ళు జాప్యం జరిగింది అన్న విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఎక్స్ట్రా 1 month దొరికింది. ఈ 1 monthని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతవరకు మీరు ఏవైనా కొత్తగా ఉన్న మీ సబ్జెక్ట్స్ మొత్తం ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. ఫర్ సపోజ్ గ్రూప్ 1కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ఎస్ఐకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ అండ్ కానిస్టేబుల్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్, కొన్ని ఏడబ్ల్యూ ఇంజనీర్కి ప్రిలిమ్స్, మెయిన్స్, ఐపీఓకి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుందో లేదా 2 పేపర్లో కలిపి మినిట్ కౌంట్ చేస్తాడు. అండ్ ఒకే రోజు జరగవచ్చు. లేదా ఎండోమెంట్ ఆఫీసర్కి అండ్ ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్కి ప్రిలిమ్స్, మెయిన్స్. సో ఇలా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. సో ఆ ప్యాటర్న్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అన్న దాన్ని బేస్ చేసుకొని ఆ ప్యాటర్న్ని మీరు ఫాలో అవుతారు. అందులో ప్రిలిమ్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ ఎగ్జామ్స్ ఇంతవరకు 1 లేదా 2 సార్లు మాత్రమే వాటిని కండక్ట్ చేయడం వల్ల వాటి యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి, ఈ పీవైక్యూస్ అనేవి చాలా తక్కువ దొరకడం, లేదా వాటిని ప్రాక్టీస్ చేయడానికి మీకు జస్ట్ సబ్జెక్ట్ని మాత్రమే చదివి వితౌట్ ప్రాక్టీస్తో ఎగ్జామ్కి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు. కూడా అలాంటివన్నీ చేయకండి. సో ఎలాగో 1 month టైం దొరికింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి.
అండ్ ప్రతి దాని మీద కూడా ఈ మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ టైం ఉంది కాబట్టి ఇంకో 1 or 2 టైమ్స్ ఎక్స్ట్రా రివైజ్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ మీకు ఏం చేస్తాయంటే ఇంతవరకు మీరు ఎడ్జ్‌లో మిస్ అయ్యే మీ ప్రిపరేషను ఖచ్చితంగా ఎడ్జ్‌ని దాటి మీరు సెలక్షన్ లిస్ట్‌లోకి మీరు వెళ్ళిపోతారు. సో, ఇది మనం అనుకుంటే మనకి చాలా మంచి చేయడానికి వచ్చినట్టే. ఒక నెల ఎక్స్ట్రా టైం ఇవ్వడం అంటే మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వడం, మీరు ఎక్స్ట్రా మార్కులు తెచ్చుకోవడానికి మీకు టైం ఇవ్వడమే. సో, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఉన్న టైంని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క నిర్ణయాన్ని నువ్వు నేను కలిపి మార్చలేము. ఈ రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేసేస్తారు కొంతమంది. ఇవన్నీ కూడా వెరీ చిన్న తక్కువ కేసుల్లో మాత్రమే అవి సక్సెస్ అవుతాయి. రిమైనింగ్ కేసులో అవి పట్టించుకోరు. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వను అని చెప్పట్లేదు, ఇస్తాను అనే చెప్తుంది. కాకపోతే ఈ టెక్నికల్ రీజన్స్ అన్నిటిని క్లియర్ చేసి 1 month తర్వాత ఇస్తాను అని చెప్తుంది. సో 1 month పోస్ట్‌పోన్ అయినా మన జీవితంలో నష్టపోయేది ఏమి లేదు. సో మన ప్రిపరేషన్ ఎలాగో మనం ప్రిపరేషన్‌లో ఉన్నాం. ప్రిపరేషన్ మనం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన జాబ్ అనేది మనకు వచ్చేస్తది. సో మీరు ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా టైంని నీట్‌గా మీ ప్రిపరేషన్‌కి అత్యంత బాగా ఉపయోగపడేలాగా మీరు చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఈ ఏపీపీఎస్సీ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఈ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్‌లోని కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ టాపిక్. ఏది? ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇది మొత్తం 11 యూనిట్ల సర్వే. ఈ సర్వే మొత్తాన్ని సుమారుగా 300+ పేజెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని చదివి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోకూడదు, అసలు ఇవన్నిటికి నోట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్న విషయాలన్నింటినీ కూడా చాలా సతమతం అవుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ కూడా. మీరు ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ఐపీఓ, ఏడబ్ల్యూ ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా సరే ఎకనామిక్స్లో మీకు ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే నుంచే మీకు మార్కులు వస్తాయి. సో ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ 11 యూనిట్లు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో నేను 11 యూనిట్లకి కూడా నోట్స్ రాసుకున్నాను. మొత్తం స్క్రూటినైజ్ చేసి మొత్తం ఏ విషయాలు మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ విషయాలను ఫోకస్ చేయాలి అండ్ ఈ టేబుల్స్ డేటా ఏముంది, స్టాటిస్టిక్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలాంటి కొత్త పథకాలను తీసుకొచ్చింది, వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఎలా ఉంది, ఈ విజన్ 2047 యొక్క ఉద్దేశాలు ఏంటి, గోల్స్ ఏంటి, ఇలా మొత్తం ప్రతి విషయాన్ని కూడా 11 యూనిట్లకి బోత్ తెలుగులో తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి నోట్స్లు రాశాను. సో వీటిని మీరు పొందాలనుకుంటే ఈ 8978294471 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లోని హాయ్ ఐ వాంట్ నోట్స్ అలాగని చెప్పేసి మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీకు మా టీం మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మీరు ఈ నోట్స్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని మీకు ప్రాపర్గా గైడ్ చేస్తుంది. సో దీంతో పాటు మీలో చాలామంది అంటే నా సబ్స్క్రైబర్స్ చాలామంది మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. సో నేను కూడా చెప్పే టీచింగ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కే టీచ్ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ కామన్గా ఉండేది ఏంటంటే మీకు ఈ మ్యాథ్స్ స్టేట్ గవర్నమెంట్లో చాలామంది మ్యాథ్స్ని చాలా కష్టంగా ఫీల్ అవుతారు. మీరు ఎస్ఐకి ప్రిపేర్ అయినా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా అండ్ ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా మీకు అట్లీస్ట్ 30 మార్క్స్ వెయిటేజ్ అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రీజనింగ్ ఈ రెండింటికి కలిపి అట్లీస్ట్ 30 మార్క్స్ అని ఉంటుంది. ఇందులోనే ఎందుకులే మనకి ఇవి నేర్చుకోవడం, మిగిలిన వాటిల్లో మనం నేర్చుకుంటే అక్కడ స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది స్కిప్ కొడుతుంటారు. కానీ ఈ సబ్జెక్ట్స్ అనేవి చాలా మంచి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలా సింపుల్గా మీకు మార్కులు వస్తాయి. 100కి 100 మీరు తెచ్చుకోవచ్చు. సో ఆ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈ విషయాలన్నింటినీ కూడా నేను నా ఛానల్లో ఈ SSM లాజిక్స్ అనే ఛానల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు ఎవరైనా కావాలి అనుకుంటే అండ్ ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నాకు ఒక
టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దాని పేరు ఎస్ఎస్ఎం లాజిక్స్. అండ్ డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎస్ఎస్ఎం లాజిక్స్ అని కొట్టుకుంటా మీకు ఛానల్ వచ్చింది. లేదంటే మీరు ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే నేను ఆ ఛానల్ లింక్ అనేది పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు అక్కడ ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లో తయారైంది. అంటే లైక్ మీరు మిగిలిన మిగిలిన టెలిగ్రామ్ ఛానల్స్ లాగా కాకుండా ఇక్కడ మీరు మెసేజ్ చేయడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు ఏమైనా డౌట్ ఉంది, సోషియో ఎకనామిక్ సర్వే మీద మీకు డౌట్ ఉంది, లేదా మ్యాథ్స్లో మీకు డౌట్ ఉంది, రీజనింగ్లో మీకు డౌట్ ఉంది, లేదా వచ్చిన నోటిఫికేషన్ మీద మీకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. అందులో పోస్ట్ చేస్తే మీ ఫెలో ఆస్పిరెంట్స్ అంటే మీతో పాటు సేమ్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా అందులో ఉంటారు. వాళ్ళు ఇన్ కేస్ మీ డౌట్కి వాళ్ళకి సొల్యూషన్ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు పోస్ట్ చేస్తారు. లేదంటే ఎవరు పోస్ట్ చేయకపోతే డైరెక్ట్గా నేనే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్తాను. సో ఈ విధంగా మీరు ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లోనే మీ ప్రిపరేషన్ చాలా బాగా మీరు పెంచుకోవచ్చు. సో ఇంతటితో వీడియో అయిపోయింది. ఎవరికైనా సోషియో ఎకనామిక్ నోట్స్ కావాలంటే ఖచ్చితంగా పైన చెప్పిన నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8978294471. ఈ నెంబర్కి ఐ వాంట్ నోట్స్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేయండి. నేను మా టీం ఖచ్చితంగా మీకు కనెక్ట్ అయ్యి ఆ నోట్స్ మీరు ఎలా పొందాలి, మొత్తం 11 యూనిట్స్, మీకు తెలుగు మీడియంలో కావాలంటే తెలుగు మీడియంలోనే, ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో, ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో మీకు ఈ నోట్స్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంతటితో వీడియో అయిపోయింది. అందరికీ బాయ్, ఆల్ ద బెస్ట్.